జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరలా ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మనము ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మందా కృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆ వీడియో విందాం. విన్న తర్వాత ఆ వీడియో మీద కొన్ని విషయాలు మనము మాట్లాడదాం. ముందు ఆ వీడియో చూద్దాం. ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రమాదం దేశానికి. బ్రాహ్మణులకు వస్తుందా రాదా పక్కకు పెట్టండి, దేశానికి ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు మన మౌర్యుల కాలంలో, ఒకనాడు అశోకుడి కాలంలో అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మనం ఎక్కడ జీవించిన వాళ్ళం? అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మీ సోదరుడుగా ఇది అఖండ భారత్ మ్యాప్, ఇది అఖండ భారత్ మ్యాప్ విషయం. ఓకే, ఆ తర్వాత అఖండ భారత్ పోయింది, బ్రిటిష్ ఇండియా దాకా వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా కూడా పోయింది, ఉన్న ఇండియా ఇప్పుడు మిగిలింది. అఖండ భారత్కు ఉన్నప్పుడు మన భారత వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే ఇండియా మ్యాప్ వైశాల్యం ఎంత? అఖండ భారత్లో ఉన్నప్పుడు మన భారత రాజకీయ వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే మన ఇండియా వైశాల్యం ఎంత? ఒక్కసారి వైశాల్యం గురించి చెప్తా చూడండి. 20వ శతాబ్దపు లోపు, ప్రారంభం లోపు మన రాజకీయ భారత్, అఖండ భారత్ 76,56,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మన ఇండియా వైశాల్యం ఎంత దూరం వచ్చింది, ఎంత తగ్గిపోయిందంటే 31,59,450 చదరపు కిలోమీటర్లు. సగానికంటే తగ్గిపోయింది, సగానికంటే తగ్గిపోయింది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వైశాల్యాన్ని కోల్పోయింది ఎవరన్నా ఉంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భూ వైశాల్యాన్ని, రాజకీయ అధికారాన్ని కోల్పోయింది ఎవరంటే మనమే. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరో ఆలోచించండి. దీనికి కారణం ఎవరో ఆలోచించండి. ఇది అఖండ భారత్ మ్యాపు, ఇది బ్రిటిష్ ఇండియా మ్యాపు, ఇది ప్రస్తుత ఇండియా మ్యాపు. దాదాపు ఎంత కోల్పోయినామో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ అంటున్నా, ఈ దేశ కుల వ్యవస్థలో అసమానతల వల్లనే మనం నష్టపోతూ కోల్పోతూ వచ్చేసాం. కానీ ఇప్పటికైనా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఈ నష్టం మన కళ్ళ ముందు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. కానీ మరో 100 ఏళ్లకు ఇప్పుడుండే భారత్ కూడా ఉండే అవకాశం లేదేమని చెప్పి అనుమానం ఉన్నది, భయం కూడా ఉన్నది. నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది కాపాడుకుంటూ మళ్ళీ అఖండ భారత్ వైపు వెళ్ళాలంటే సైద్ధాంతికంగా మనం బలోపేతం కావాలి. సమాజంలో అసమానత లేకుండా మనం చూసుకోవాలి. భారత ప్రజలందరూ ఒకతాటి అని పెట్టి నిలబెట్టుకోవాలి. అది దేశ కుల వ్యవస్థ వల్లనే, అది రద్దు కావడం వల్లనే అది వస్తుంది. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే మనం నష్టపోయినాం. ఆ విషయం గుర్తు చేస్తున్నాను నేను. కదండి, ఆ వీడియో చూశారు కదా. ఆ వీడియోలోని మందా కృష్ణ మాదిగ, ఆయన ఆ మాట్లాడే ఆయన మందా కృష్ణ మాదిగ. ఇప్పుడు ఆయన మందా కృష్ణ మాదిగగా చెప్పుకోవట్లేదు, మందా కృష్ణ అని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, కుల వ్యవస్థ అనేది రద్దు చేయాలి అంటే, కులం అనేది మన భారతదేశంలో ఉండకూడదు. కులం అనేది ఉండటం వల్ల ఇప్పుడు వరకు మనం చాలా నష్టపోయాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాలు, అధికారులు గుర్తించండి. ఎందుకంటే ఒకప్పుడు మన భారతదేశం అఖండ భారత్గా ఉండేది. దాని వైశాల్యం కూడా ఆయన చెప్పాడు. ఆయన దాని వైశాల్యం కూడా చెప్పాడు. ఎంతంట? 76,56,000 చదరపు మీటర్లు అని చెప్పారు అప్పుడు, ఎప్పుడు అఖండ భారత్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతంట? 31,59,450 చదరపు మీటర్లు అని చెప్తున్నారు. అంటే మన దేశము ఎంత మరి తగ్గిపోయింది అని చూస్తే, ఇందులో కొన్ని దేశాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మన దేశం నుండి విభజన ఉన్నటువంటి దేశాలు: 1 పాకిస్తాను, 2 బంగ్లాదేశు, 3 ఆఫ్ఘనిస్తాను, 4 భూటాను, 5 నేపాలు, 6 శ్రీలంక, 7 మాల్దీవులు, 8 మయన్మార్ అంటే బర్మా అంటారు అనమాట, మయన్మార్. అలాగే మరి చైనా, మనకి చైనా బార్డర్లో ఉన్నటువంటి టిబెట్. ఇక్కడికి 9 దేశాలు మన దేశం నుండి విడిపోయినాయి. అంటే ఒకప్పుడు మన దేశం అంతా ఎలా ఉందంట? అఖండ భారత్గా ఉందంట. ఒకప్పుడు మన భారతదేశం ఎలా ఉందంట? అఖండ భారత్గా ఉందంట. దాని వైశాల్యాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులు గమనించవలసిన విషయం ఏంటంటే,
ఈ రోజున కుల వ్యవస్థతో ఏమైనా మన భారతదేశం ఏమైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? అభివృద్ధి చెందట్లేదు కాదు, సరిగదా ఇబ్బందుల పాలైపోతున్నాం. మొన్న ఒక వీడియో చూశాను, అది సేవ్ చేసుకుంటాం మర్చిపోయాను. ఒక మన బ్రాహ్మణ సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మేము టెంపుల్స్లోనూ ఎక్కడైనా పూజారులుగా ఉంటే ఓ 10-15 వేలు తప్ప మాకు అంతకంటే ఏమీ ఇవ్వరు సాలరీస్. 10-15 వేల ద్వారా కుటుంబాలు మనం గడపడం సాధ్యమేనా అని ఆయన బాధపడుతున్నారు. అంటే కుల వ్యవస్థ ద్వారా ప్రతి ఒళ్ళు బాధపడుతున్నారు తప్ప కానీ ఎవరు సంతోషంగా లేరు. కాబట్టి కుల వ్యవస్థ అనేది రద్దు చేయాలి అని చెప్పేసి మందాకృష్ణ గారు చెప్తున్నారు. మనం దాన్ని స్వాగతిద్దాం. నేను కూడా చెప్పేది అదే, మొదటి నుంచి కూడా నేను కూడా చెప్తున్నది అదే. ఏమన్నానంటే, మనం అందరం భారతీయులం, భరతమాత బిడ్డలం. చదువుకున్నప్పుడు మనం అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయుల నా సహోదరులను మనం ప్రతిజ్ఞ చేస్తాం. మనము ఆ మాట కాదు, భగవద్గీత నుంచి కూడా ఒక అధ్యాయం ఒక శ్లోకాన్ని మనం చూసుకుందాం. భగవద్గీత 10వ అధ్యాయము 6వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. 7 ఋషులు, వారు పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మానసు నుండే జన్మించారు, వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు అని భగవద్గీత చెప్తుందండి. ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది, ఇదే విషయాన్ని ఖురాన్ కూడా చెప్తుంది. కాబట్టి భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు భగవద్గీతలో మనం ఏం చేసామండి, ఇక్కడ చూసింది ఏంటి? 7 మహర్షులు అంటే 7 మహర్షులు, వారికి పూర్వం సనక సనాదులైనటువంటి 4, తర్వాత 4 మహర్షులు, సనక సనాదులైన 4 మహర్షులు, మరియు మనువులు. మనువులు ఎంతమంది అని మనం చూసినట్లయితే 14 మంది మనువులంట. ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం మనం, ఓకేనా? కనుక 14 మనువులు ఏమండి. కనుక వీరందరూ అంటే సప్త ఋషులు అంటే 7, వారు పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మానసు నుండే జన్మించారు, వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు అని చాలా స్పష్టంగా ఉంది. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట ఇది. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్న మాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరో విష్ణుమూర్తి యొక్క అవతారం. విష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడని, బ్రహ్మ వీరందరినీ పుట్టించాడని, వీరి ద్వారా సమస్త మానవాళి కలిగిందని అంత స్పష్టంగా భగవద్గీతలో ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ ఎలా అవుతారు చెప్పండి? మన పూర్వీకులందరూ కూడా గొప్ప మహర్షులే కదా, మనువులే కదా, మన 7 ఋషులు నుండి వాళ్ళందరూ గొప్పవాళ్లే కదా. అలాంటి గొప్పవాళ్ళ యొక్క సంతానమే కదా మనం. అలాంటప్పుడు ఎలా ఎక్కువ తక్కువ అవుతామండి? మనం ఎక్కువ తక్కువ అవుతామంటే మన యొక్క స్థితిగతులను బట్టి, మన పేదరికాన్ని బట్టి, ఉన్నతమైన స్థితి, దానిపై దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు దేన స్థితిలో ఉంటారే తప్ప కానీ ఇందులో ఎక్కువ తక్కువ అని ఏమీ లేదే. కాబట్టి మనం గ్రంథ జ్ఞానం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి బయట ఉన్నటువంటి దేశాల పరిస్థితి కూడా మనం చూడాలి. క్రైస్తవుల్లో కులాలు లేవు, ఇస్లాంలో కులాలు లేవు, బౌద్ధుల్లో కులం లేవు. మన హిందూ మతంలో మాత్రం మనకి ఎందుకంటే కులాల వల్ల మనం ఏమైనా బాగుపడి చచ్చిందేముంది? కులాల వల్ల కుమ్ములాడు సావటమే తప్ప కానీ ఎవరికైనా కోపం వస్తుంది అనుకో, గొడవలు అన్నప్పుడు వాడు చూసుకోవటం మానేసి అవతల వాడిని కులాన్ని తిడతాడు. అవతల వాడి కులాన్ని తిడితే ఆడుతూ పోతుందా ఆ కులాన్ని అందరికీ పట్టుకుంటుంది. మళ్ళీ వాళ్ళందరూ వస్తున్నారు. ఇలాగా కుల రాజకీయాలు చేయటానికి మనం అవకాశం ఇస్తున్నాం ఎవరికంటే పరిపాలన చేసే నాయకులకి. కనుక కుల రాజకీయాలు, మత రాజకీయాలు లేకుండా మనందరం భారతీయులం. భారతీయ పౌరుడిగా సాయం చేయమని చెప్పండి. నాకు ఏ కులం లేదండి, నాకు ఏ మతం లేదండి, కులంతో నాకు పని లేదు, మతంతో కూడా పని లేదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. నాకు కులంతో పని లేదు, మతంతో పని లేదు. నేను ఇండియన్, భారతీయుడిని. నేను భారతీయుని గుర్తించి నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీద నాకు ఏమైనా సహాయం చేయమని గవర్నమెంట్ నా ఆదాయ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని నేను ఉన్నవాడినా, మధ్యతరగతి వాడినా లేదా పేదవాడినా గుర్తించి నాకు సహాయం చేయమని చెప్పండి.
అంతేగాని నా కులాన్ని చూసి నాకు సహాయం అయితే వద్దు, నా మతాన్ని చూసి అయితే నాకు సహాయం వద్దు. ఇది మనం నా ఒక్కడికే కాదు, యావత్ భారతీయులందరికీ ఈ విధంగా ఉండాలని మనసా వాచా కర్మనా నేను కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు మనం అనుకుంటున్నాం బ్రాహ్మణ సోదరులు పాపం వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదండి. పేరుకి ఎలా ఉందంటే వెనక్కి సాగుతుందండి, ఏదో సాగు చెబుతూ ఉంటారు. ఆ సాగుతూ ఎలా ఉందంటే మింగటానికి మెతికిలేదంట, మేసానికి చెంపంగి నూనె రాశారని, అలాగే నాయుడు అని అంటే దుప్పలు అమ్ముకుంటాం మానేయడని, ఇలా చాలా కొన్ని మాటలు నాడుల్లో ఉన్నాయి. నిజానికి బ్రాహ్మణ వర్గం, ఉత్తమ బ్రాహ్మణ వర్గం మాటలకే తప్పుకొని వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదండి. నా ప్రియమైన బ్రాహ్మణ సోదరులారా, నేను మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోలో ఇది మీ మనోభావాలు దెబ్బతీస్తే కనుక పెద్ద మనసుతో మన్నించండి. ఇది కేవలం మనందరం బాగోవాలని, మన దేశం ప్రజలందరూ బాగుపడాలని మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కనుక ఇక నుంచి కులంతో కాదు పిలుచుకోవద్దు, మనందరం కూడా భారతీయులం అంతే. బ్రాహ్మణులని, రెడ్డులని, రాజులని, సోదరులని, నాయుళ్ళని, డెక్కలని, తెలగని, మాదిగని, మాలని వద్దు, మనకి వద్దు. భారతీయులం దట్సాల్. అతను ఎవరైనా సరే ఏ విశ్వాసంలో కొనసాగినా భారతీయుడు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పి ముగించేస్తానండి. ఈ రోజున మన భారతదేశంలో ఆర్మీ ఉంది కదండి, ఆర్మీలో మిలిటరీలో కేవలం హిందువులే ఉన్నారనుకుంటున్నారా? కేవలం ముస్లింలే ఉన్నారనుకుంటున్నారా? కేవలం సిక్కులే ఉన్నారనుకుంటున్నారా? కేవలం క్రైస్తవులే ఉన్నారనుకుంటున్నారా? మన దేశానికి కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ ఏదైతే ఉందో అందులో అన్ని కేటగిరీల వారు ఉన్నారండి. అన్ని కేటగిరీల వారు ఎవరు? మన భారతీయులు కదా. కాబట్టి మనము మంచిని సపోర్ట్ చేద్దాం, చెడుని మనం విడిచిపెట్టేద్దాం. ఒక మాట ఉంటుంది ఉపనిషత్తుల్లో, ఒక మాట ఉంటుంది ఏమనంటే, తేనెటీగలంట రకరకాల మకరందాల నుండి అది తేనె తీసుకొస్తాయంట, మకరందాన్ని తీసుకొస్తాయంట. రకరకాల పుష్పాల నుండి మకరందాన్ని తీసుకొచ్చి ఆ తేనె పొట్టులో పెడతాయంట. అది మనకు ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా అన్ని గ్రంథాలు చదువుదాం. ఇది మీకు ఇప్పుడు చదివినటువంటిది ఇస్కాన్ వారి భగవద్గీత అండి. మీకు అర్థమవుతుందండి? అన్ని గ్రంథాలు చదువుతాం, మంచిది మనం తీసుకుందాం, చెడుని మనం విడిచిపెట్టేద్దాం. చెడు గురించి మనం ఏం ప్రస్తావన చేయడం అవసరం లేదు. అది చెడు అనుకుంటే విడిచిపెట్టేద్దాం, మంచి అనుకుంటే బోధిద్దాం. ఏ గ్రంథంలో ఉన్నా సరే మంచి మనం తీసుకుందాం. కాబట్టి మీరు మన భారతీయులందరూ మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు మాట్లాడుతున్న వాళ్ళందరూ అన్ని వర్గాల్లో ఉన్నవాళ్ళు చూడండి. ఈ రోజున రిజర్వేషన్ అంటే మీకు చెప్తున్నాను, షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ వారికి 15% రిజర్వేషను, షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ వారికి 7.5 రిజర్వేషను, ఇతర వెనకబడిన తరగతులు ఓబీసీ వారికి 27% రిజర్వేషను, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషను. ఇలా అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ ఉందండి. ఓన్లీ రిజర్వేషన్ ఎస్సీలో మాత్రం ఉందా? బీసీలో రిజర్వేషన్ ఉంది, ఎస్సీలో రిజర్వేషన్ ఉంది, ఎస్టీలో రిజర్వేషన్ ఉంది, ఓసీలో రిజర్వేషన్ ఉంది. కనుక అన్నిటిలోని రిజర్వేషన్ ఉన్నప్పుడు కేవలము ఎస్సీలు మాత్రమే మతం మారితే వారి యొక్క రిజర్వేషన్ కోల్పోతారు, లేదా వారి యొక్క మతాన్ని, వారి యొక్క కులాన్ని కోల్పోతారని చెప్పడం అమాయకత్వం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి సోదరులారా. కాబట్టి మన దేశంలో అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు తెలిసింది నేను చెప్పేది ఏమిటంటే 3 విభజనలుగా చేయండి. మొట్టమొదటిది ధనికులు, రెండోది మధ్యతరగతి వారు, మూడోది కడు బీదలు. దీన్ని ఎలా మనం విభజించవచ్చు అని అంటే ఉంటుంది కదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదండి, ఆదాయ సర్టిఫికేట్ ఉంది కదండి. ఆదాయ సర్టిఫికేట్ బట్టి మనం ఏం చేయాలంటే 3 విధాలుగా విభజించి మన దేశ ప్రజలందరికీ సాయం చేయాలి. కులాలను బట్టో మతాలను బట్టో కాదని సాయం చేసేది. కనుక మన దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, అలాగే మన దేశంలో అందరూ బాగోవాలని కోరుకునేవాళ్ళు, అన్ని వర్గాల వారు బాగోవాలని కోరుకునేవాళ్ళు, ఈ యొక్క ఈ కులం అనేటువంటి మహమ్మారిని మనం తొలగించేద్దాం. అంటే ఒకేసారి మతము కులము తీయలేం కదండి. మొట్టమొదటిగా ఈ కులం అనేటువంటి ఈ యొక్క మహమ్మారిని కుక్కట వేళ్లతో పెగిలించేసినట్లయితే మన అందరం భారతీయులందరం కూడా మరి చక్కగా సహోదరులుగా మనందరం కలిసి ఉండడానికి మరి ఎంతో అవకాశంగా మనకి ఉంటూ ఉంది. అదేవిధంగా అఖండ భారత్గా మన దేశం అభివృద్ధి చెందడానికి అందరూ కృషి చేయాలి. మరి ముఖ్యంగా యువత మరి ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. మన దేశాన్ని అఖండ భారత్గా
మనము ఎదగటానికి భారతీయులుగా మనందరం కంకణం కట్టుకోవాలి. మనలో మనం కొట్లాడుకుని, మనలో మనం చంపుకుని, మన ఆస్తులు మనం నాశనం చేసుకుని వేరే దేశాల వాళ్ళకి మనం లోకమవ్వద్దు. వేరే దేశాల వాళ్ళు వచ్చి మనకి మధ్యవర్తత్వాన్ని మన మధ్యవర్తత్వం వాళ్ళు చేయడానికి మనం అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి దేశం యొక్క భద్రత కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, అఖండ భారత ఎదుగుదల కొరకు మనందరం కృషి చేయాలని మనసా వాచా కర్మణ మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖనో భవంతో, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.